తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 ఏళ్ల పాటు నిరంతరం పోరాటం చేశామని, దీక్షలు యాత్రలు ఎన్నో త్యాగాలు చేసిన నేటికి కూడా మాకల సహకారం కాలేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కుడితి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కుడితి శ్రీనివాస్ 41 దేవాలయాలు 41 రోజుల పాటు చేపట్టిన యాత్ర బుధవారం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చేరింది. ఆయనకు శంకరపట్నం మండల ఫోరం అధ్యక్షుడు దేవుని అంకుష్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల బతుకులు బాగుపడతాయని ఉద్యమాలు చేశామని, 14 ఏళ్ల పాటు పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఉద్యమకారులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తిస్తామని, ఇంటి స్థలంతో పాటుగా పలు కార్యక్రమాలు చేపడతామని పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఏడాది క్రితం మాటిచ్చారని, ప్రస్తుతం ఏడాది పాలన ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యమకారులను గుర్తించి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు అయ్యప్ప దీక్ష తీసుకొని దీక్షల్లో ఉంటానని దేవుళ్ళను వేడుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల దీక్ష విరమణ చేసిన. ఆ దీక్షలో ఉండగా ఎన్ని దేవస్థానాలలో మొక్కులు అన్ని దేవస్థానాల మొక్కులు కూడా చెల్లింపులు చేసుకున్న సైకిల్ యాత్రతోనే 18 సంవత్సరాలు సైకిల్ యాత్ర చేసిన. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాల్లో సైకిల్ యాత్ర చేసిన. మళ్ళీ ఆ మొక్కులు చెల్లింపులు చేయడానికి మళ్ళీ ఒక 4 సంవత్సరాలు సైకిల్ యాత్ర చేసిన. మొత్తం 18 సంవత్సరాల సైకిల్ యాత్రతో పూర్తయిపోయినాయి మొక్కులన్నీ. కాశీకి కూడా లాస్ట్ సార్ అని కాశీ కూడా వేనా, 18 సార్లు శబరిమల వేనా. ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, ఇక కేసీఆర్ గుర్తిస్తాడు, ఉద్యమకారులను గుర్తింపు పొందుతామని ఆశతో 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఎదురు చూసి ఇక మాకు కూడా ఇక విష్ణించిపోయింది. అప్పుడు బతుకమ్మ రాష్ట్రం ఏర్పడాలి, మనం బతుకుతామని మనం అనుకున్నాం. కానీ అట్లా రాష్ట్రం ఏర్పడాలి, బలిదానాలు ఆగినాయి, అరెస్టులు ఆగినాయి. కానీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేదు, బలిదానాలు చేసుకున్న వాళ్ళని కూడా గుర్తించలేదు. వాళ్ళందరినీ గుర్తించాలని ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకొని తెలంగాణ 41 దేవస్థానాల్లో దేవుళ్ళని వేడుకుంటాను. అప్పుడు కేసీఆర్ గుర్తించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గుర్తించాలి, మా కష్టాన్ని మా శ్రమను కూడా పోనీ. అప్పుడు మళ్ళీ తెలంగాణలో ఉద్యమకారుడు కావాలంటే కూడా దొరకడిగా. మేము మమ్మల్ని గుర్తించనే మళ్ళీ ఎవరైనా ఉద్యమం చేయడానికి ముందుకు వస్తారు. మాదైతే ఏజ్ బార్ అయిపోతుంది. ఇక తెలంగాణ ఉద్యమకారుడు కావాలంటే కూడా దొరకరు. మళ్ళీ మీకు ఏదైనా కష్టమైతే కూడా తెలంగాణ లెవెల్ రాజకీయ నాయకులను కళ్ళగానరు. మీరు ఇప్పటికైనా గుర్తించాలి, ఉద్యమకారులను గుర్తించాలని మిమ్మల్ని గుర్తించారు. కేసీఆర్ సంగతి అట్లా అయింది తెలిసింది అందరికీ. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు మీ ఇష్టపూర్వకంగా నువ్వేమేమి హామీలు ఇచ్చినావో ఆ హామీలో నెరవేర్చే చాలు, మేము సంతోషపడతాం. కానీ మా శ్రమ మాత్రం వృధా పోవద్దని స్వామియే శరణమయ్యప్ప దేవుళ్ళని వేడుకుంటాను. స్వామియే శరణమయ్యప్ప.